సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం గనగనలాడు తాళము వలె మనుషులు. ఇటువంటి మనుషులు ఉంటారా అని చాలామంది అడగవచ్చు. ఏంటంటే, ఒకసారి బైబిల్ ఏదన్నా తెలియజేసిందంటే వారిని మనం పోలి ఉన్నామా, దేవుడు చెప్పే విధంగా మనము నడుస్తున్నామా, లేకపోతే దేవుడు వద్దు అన్న పనులు మనం చేస్తున్నామా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనం చేస్తూనే పోతున్నాం అనుకోండి, అదే పనుల్లో మనం వెళ్తూ దేవునికి దగ్గరగా వెళ్తున్నామా, లేకపోతే దేవునికి దూరంగా వెళ్తున్నామా, చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించాలి. ఈ గనగనలాడు తాళం వలె మనుషులు ఎవరు ఉంటారంటే, వారు చూడండి, వారిలో అంటే ప్రేమ అనేది కనిపించదు, వారిలో ప్రార్థనా జీవితం ఉండదు, వారిలో ఏంటంటే ఎలాగా జీవించాలో అటువంటి జీవితం కనిపించదు. కానీ చాలామంది ఏదేదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ చేసే సమయంలో చేయలేకపోతున్నారు. చాలా పనులు వారు చెప్తారు, ఇది చేస్తాను నేను, అది చేయగలను, అది చేస్తాను, ఇది చేస్తాను, కానీ ఆ సమయం వచ్చేటప్పుడు చేయలేకపోతారు. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళంనై యుందును. అంటే పౌలు గారు చూడండి, కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన గురించి ఆయన చెప్తున్నారు. మనుషుల భాషలో మాట్లాడి, అలాగే దేవదూతల భాషలు మాట్లాడి ప్రేమ లేనిదై ఉంటే ఏం జరుగుతుందండి? ఆయన ఎవరిని పోలి ఉంటారో, ఈరోజు టైటిల్ మనం ఏం చదువుకుంటున్నామో వాటిని పోలి ఉంటారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఆ పౌలు అనే అపోస్తలుడు చూడండి, తన్ను తాను ఆయన ఏం చేస్తున్నాడండి? పరిశీలిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఒకవేళ నేను ఈ పని నేను చేస్తే వీరిని పోలి నేను ఉంటే నేను గనగనలాడు తాళంను పోలి అయి ఉంటాను ఆయన చెప్పగలిగాడంటే దాని కారణం ఏంటంటే, అలాగ ఉండకూడదనే బైబిల్ సెలవిస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం ఏంటంటే, మనం ఎలాగ చూపిస్తామో, ఎలా కనిపిస్తామో అది ముఖ్యం. మనం వెనకాల ఎలాగున్నామో, ఇంట్లో ఎలాగున్నామో, మన పనికి వెళ్ళే చోట్ల మనం ఎలాగున్నామో వాటిని పట్టించుకోవట్లేదు. లేకపోతే సండే సర్వీస్కి ఎలాగున్నామో, లేదా సండే సర్వీస్లో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఎలాగ ప్రార్థిస్తున్నామో, ఏమేం చేస్తున్నామో వాటిని వారు ఎక్కువగా లక్ష్య పెట్టుకొని ఏంటంటే వారి రెగ్యులర్ లైఫ్ని వారు నిర్లక్ష్యం పరుస్తున్నారు, లేకపోతే రెగ్యులర్ లైఫ్ని వారు చూడట్లేదు. కానీ దేవుడు ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారంటే మన రెగ్యులర్ లైఫ్ కూడా ఆయన చూస్తున్నారు. కేవలం మనం చర్చ్కి వచ్చాము ఆ టైంలోనే దేవుడు మనల్ని చూస్తున్నారంటే కానీ కాదు, ఆ సమయంలో చూస్తున్నారు. కానీ మనం చర్చ్ అయిపోయిన తర్వాత, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత, మనం చర్చ్ అయిపోయిన తర్వాత మనము మన ప్రవర్తన, మన పనులు, మనం మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటున్నాయో చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే అవన్నీ చూడండి, మనం ఏదైతే చార్జ్ అప్ అవుతున్నామో చర్చ్కి వచ్చిన తర్వాత వాక్యం వినే సమయంలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ ఎంతగా మనలో రావాలని అంటే వచ్చి మనలో నివసిస్తుందో ఆ పరిశుద్ధాత్మను మనము ధరించుకొని ఆ పరిశుద్ధాత్మలో నింపబడి మనం చూడండి పరిశుద్ధాత్మను ధరించుకొని మనం ముందుకు వెళ్ళాలి. అంటే పరిశుద్ధాత్మ ఇష్టమైన పనులు చేస్తే పరిశుద్ధాత్మ చూడండి మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. ఒకవేళ మనం పరిశుద్ధాత్మకు ఇష్టం లేని పనులు, ఏదంటే ప్రేమ లేని జీవితం, అలాగే ప్రార్థన లేని జీవితం, వాక్యానుసారంగా జీవించలేని జీవితం మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ చూడండి మనకు సహకరించదు, పరిశుద్ధాత్మ మనల్ని ఇంకా ముందుకు నడిపించదు. కానీ మనం ఏంటంటే వాక్యం వినేస్తాం, వాక్యాన్ని చాలా భద్రంగా ఉంచుకుంటాం, కానీ ఆ వాక్యానుసారంగా జీవిస్తానికి మనం ప్రయత్నించాం. చాలాసార్లు అది మనకి చాలా కఠినంగా అనిపిస్తుంది, చాలాసార్లు మనకు చూడండి అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ అది చేసినట్లయితే మనకు చూడండి అద్భుతమైన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం కూడా చాలా కఠినంగా అనిపించిందేమో, లేకపోతే అబ్రహాం కూడా చాలా ఇబ్బందిగా అనిపించిందేమో, కానీ అబ్రహాము దేని గురించి ఆలోచించాలి. అబ్రహాము ఒక
ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే చూడండి, అబ్రహాంకు బదులుగా దేవుడు వేరే వారిని పిలిచేవాడు, లేకపోతే వేరే వారిని ఎన్నుకునేవాడు. ఈ రోజుల్లో మనము ఏంటంటే ఆలోచనలో మునిగిపోయి ఏంటంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, లేకపోతే దేవుని ఉద్దేశాలని మనం చేయాలని మనము ఆలోచించట్లా, మన జీవితాన్ని దేవునికి అప్పగించట్లా. దేవునికి మన జీవితాన్ని అప్పగించినట్లయితే చూడండి, మనము మనం ఉండము. ఎలాగైతే పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు, ఒకవేళ మనలో ఆ క్రియలు లేని ఎడల ఏం జరుగుతుంది అంటే మనము గనగనలాడు తాళంని పోలే వ్యక్తులుగా ఉంటామని ఏ విధంగా అయితే పౌలు గారు చెప్పారు చూడండి, అలాగా వ్యక్తులు మారకుండా ఉంటారు. కానీ మనం ఏంటంటే ముందుగా ఈ లోకంలో ఎంతమంది మనకు సాక్షులుగా ఉంటున్నారు, లేకపోతే ఎంతమంది మనకు చెబుతున్నారో ఆ విధంగా మనం చేయాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అబ్రహాంను మనం చూసినట్లయితే అబ్రహాము ఎవరిని అడగల. అబ్రహాం చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ అబ్రహాము విన్నారు. ఆ దినాన సమూయేలుని కూడా పిలిచినప్పుడు సమూయేలు కూడా చూడండి ఏలీని వెళ్ళి అడిగాడు చాలాసార్లు. ఏలి ఏమన్నారంటే చిత్తము ప్రభువా చెప్పమని దేవునితో మాట్లాడమన్నారు. ఇంకా ఆయన సమూయేలు చూడండి ఇంకా దేవుణ్ణి వినడం ప్రారంభించాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తాం కూడా ఆయన ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో దేవుడిని వినాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని మాట విన్న తర్వాత చేయాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే అది చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా మందికి వారి ఆలోచనకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా వారికి అనిపిస్తుంది. లేకపోతే అలాగ చేస్తే ఈయనేమనుకుంటాడు, అలాగ చేస్తే ఆమెమనుకుంటుంది, ఇలాగ చేస్తే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఇలాగ చేస్తే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారని చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుడు మాటను విని కూడా దేవుని చెప్పినట్టుగా చేయలేకపోతున్నారు. కానీ ఈరోజు ఈ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనం వినే వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని మాట విన్నప్పుడు చేసే విధంగా ఉండాలి, ఆ వాక్యానుసారంగా జీవించే విధంగా ఉన్నట్లయితే చూడండి దేవునికి సమీపంగా మనం ఉంటాం, దేవుని చిత్తానుసారంగా మనము జీవించిన వారమై ఉంటాం. అబ్రహాం వలె ఆశీర్వాదకరంగా మారుతాం, అబ్రహాం వలె చూడండి దీవెనకరంగా మారుతాం, అబ్రహాం వలె అనేకులకి మార్గం చూపేవారుగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎజ్రా రాసిన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది. ఎజ్రా 3వ అధ్యాయం 10వ వచనం, శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాది వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన తమ వస్త్రములు ధరించుకున్న వారై యాజకులు ఆసాపు వంశస్థులకు లేవీలు చెయ్యి తాళములతోనూ నిలబడి యెహోవాను స్తోత్రము చేశారు. వారు ఏం చేస్తున్నారండి? ఆ తాళముతో వారు దేవుడిని స్తోత్రము చేస్తున్నారు, దేవుణ్ణి మహింపరుస్తున్నారు. ఈరోజు మనము వారి చేతిలో ఉన్న వాటిని పోలి ఉన్నాం, కానీ వారిని పోలి ఉండలేకపోతున్నాం. అంటే దేవుణ్ణి మహింపరచాలంటే ఈ తాళంలో ఏంటంటే వాయిస్తూ ఉంటారు. ఈ వాయిద్యాలు వాయించే సమయంలో ఓన్లీ మోగుతాయి, అది వాయించేవారు వేరే వారు ఉంటారు. అంటే అవి ఏంటంటే దానికి అదే అవి మ్రోగవు, వాయించేవారు వేరే వారు ఉంటారు. అలాగే మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఏంటంటే వేరే వారు ఎలాగ చెప్తున్నారో అలాగ మనం చేస్తున్నాం, లేకపోతే వేరే వారు ఎలాగ చేయిస్తున్నారో అలాగా చేస్తున్నాం. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం చేయలేకపోతున్నాం. ఒకవేళ మనము దేవుని చేతిలో ఉంటే చూడండి దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉంటాం, మనం దేవుని చిత్తానుసారంగా నడిచేవారంగా ఉంటాం. ఇప్పుడు ఈ తాళంలు ఆ సమయంలో ఎందుకు వాయించారంటే, ఎందుకు ఉపయోగించారంటే, గనగనలాడటానికి ఎందుకు వాడారంటే దేవుణ్ణి మహింపరుస్తాను. కానీ ఈ రోజుల్లో ఆ వాయించే వాటిలో చూడండి మనం ఎలాగుంటున్నామంటే దేవుణ్ణి మహింపరిచే విధంగా కాకుండా వేరే వారిని మహింపరిచే విధంగా ఉంటున్నాం, లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న అధికారులని మహింపరిచే విధంగా, లేకపోతే దేవుడు ఎవరు వద్దు అంటున్నారో వారిని మహింపరిచే విధంగా మనం ఉంటున్నాం. మన మహిమ ఎవరికి ఉండాలండి? దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన మహిమలో మనల్ని ఆయన సృజించారు, ఆయన వలె మనల్ని ఆయన దినదినము ఆయన మహిమలోకి మారుస్తూ ఉన్నారు. కానీ మన మహిమ ఎవరికి వెళ్తుందంటే కొన్నిసార్లు మన మహిమ చూడండి మనకే కావాలని, లేకపోతే మన మహిమ ఇతరుల
గురించి మనం వాడుకుంటాం. కానీ దేవుడు మీకు ఇచ్చిన ఆ పేరైనా, దేవుడు మీకు ఇచ్చిన ఆ అందమైన, దేవుడు మీకు ఇచ్చిన ఆ ధనమైన, దేవుడు మీకు ఏదేదో ఇచ్చారో చూడండి, అది దేవుణ్ణి మహింపరచడానికి, ఇతరులని కాదు కానీ దేవుని నామాన్ని మహింపరిచే విధంగా, దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా దేవుడు మనల్ని సృష్టించారు. కాబట్టి మన జీవితం ఎలాగుండాలంటే దేవుడిని మహింపరచాలి. ఆ కాలంలో ఆ దేవాలయాన్ని తిరిగి కట్టే సమయంలో, ఆ పునాదుల్ని మళ్ళీ తిరిగి వేసే సమయంలో చూడండి, వారు ఎలాగైతే దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ సమయంలో వాడిన అదే వాయిద్యాలు ఏం చేస్తున్నారంటే మనుషులు ఆ విధంగా మారుతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవునికి ఇష్టం లేని పనుల్లో వారు వెళ్తున్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్న వాక్యము ఏ విధంగా మనకు తెలియజేస్తుందో వాక్యానికి విరోధంగా అపవాది కూడా పనిచేస్తుంది. పౌలు గారు ఎంత క్లియర్గా చెప్పారో పౌలు గారికి విరోధంగా అంతమంది నిలబడ్డారంట. అనేకులు ఫరిసీలు, అనేక చూడండి మనం చూస్తే శాస్త్రులు పౌలు గారికి విరోధంగా వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మోషే కాలంలో మనం చూస్తే మోషేకి విరోధంగా కూడా కోరహాహు, వారితో పాటు దాతాను, అలాగే అనేకులు వచ్చారు. వారి గురించి కూడా మనం చదువుకుందాం. ఎందుకంటే వారు కూడా చెప్పేది ఏంటంటే మేము పరిశుద్ధులము, మేము కూడా చేయగలము, మీరే ఎందుకు అని వారు ప్రశ్నించారు. ఆ కాలంలో వారు కూడా పడిపోయినట్టుగా మనం చూస్తాం. ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం చదివితే ఈ విధంగా తెలియజేస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనిచున్నారు అనగా. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ కోరహావు, ఇంకా దాతాను, ఇంకా మిగతా వారందరూ వచ్చి మోషేకి విరోధంగా నిలబడి ఇంకా చాలు, మీరు మాకు వద్దు అని దేవుని దాసులతో చెబుతూ ఉన్నారు. అనేక సంఘాల్లో మనం వింటూ ఉంటాం, సంఘ పెద్దలు కూడా ఇంకా సంఘ కాపరి వద్దు అంటారు, లేకపోతే అనేక సంఘస్థులు ఇంకా సంఘ కాపరి వద్దు అంటారు. ఏ కారణం అంటే వారు ఏమనుకుంటారంటే దేవుని దగ్గర నుంచి పొందిన ఆ మాటలు వారు పొందారు, ఆ మాటలు వారు విన్నారు, ఇంకా వాక్యం వారిలో ఉంది, ఇంకా మేము కూడా పరిశుద్ధులమే అని వారు చెప్తారు. ఇక్కడ కూడా కోరహావు ఏమంటున్నాడండి, వారితో పాటు ఉన్నవారు అందరూ పరిశుద్ధులు అంట. కేవలం మోషే కాదు, మోషే మాకు అవసరం లేదు, అహరోను కూడా మాకు వద్దు అని చూడండి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఈ విధంగా వారికి తెలియజేశారా అంటే కాదు. దేవుడు ఏమన్నారండి, అహరోన్ని నేను ప్రతిష్టపరుస్తున్నాను, అహరోన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను, అహరోను యాజకుడుగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మోషే దేవుని మాట వినడానికి ఎప్పుడు పిలిచినా వచ్చే వ్యక్తిగా ఆయన పరిశుద్ధపరచబడ్డాడని దేవుడు చూడండి ఆయన్ని సెపరేట్ చేసినట్టుగా చూస్తున్నాం. కానీ వీరు చెప్పే మాట ఏంటంటే అందరూ పరిశుద్ధులు, అందరూ దేవుని రక్తంలో కడగబడ్డారు అని ఈ కాలంలో కాకుండా చూడండి ఆ కాలంలోనే చెప్తున్నారు. అంటే ఆ సమయం ఇంకా యేసుక్రీస్తు వారిని ఆ చెప్పని మాట ముందుగానే వీరేం చేస్తున్నారంటే మేము కూడా పరిశుద్ధులం, మేము కూడా దేవుని మాట విన్నవారం, మాకు ఇంకా యాజకుడు వద్దు, మాకు ఇంకా మోషే వద్దు అని చూడండి. వీరు ఎవరిని పోలి ఉన్నారంటే గనగనలాడు తాళమును పోలి ఉన్నారు. అంటే వారిలో పరిశుద్ధత ఉంది అని అనుకుంటే లేనే లేదు. వారిలో ఒకవేళ పరిశుద్ధత ఉంటే మోషేని చూడండి లోబడి ఉండేవారు, మోషేకి లోబడి ఉండేవారు. ఏ విధంగా అయితే యెహోషువ, కాలేబు లోబడి ఉన్నారు. వారు చూడండి ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. కానీ మోషే ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళండి, యెహోషువ, కాలేబు ఇంకా మిగతా వారిని చెప్పినప్పుడు వారు వెళ్ళేవారు. కానీ వీరు చూడండి మాట పిలవక ముందు, లేకపోతే మాట చెప్పక ముందు వీరు రెడీ అవుతున్నారు. దేని గురించి అంటే మేము నాయకులుగా అవుతాం, మేము ఆ పరిశుద్ధ పనులు చేయగలుగుతాం, మేము దేవుడు ఏదైతే చెప్పలేదో అది కూడా చేస్తామని చూడండి వీరు ముందుకు వెళ్ళారు. ఆ కాలంలో పెద్ద అపాయాన్ని తెచ్చుకున్నారు. వారే కాకుండా వారితో పాటు అనేకులకి చూడండి వారు రాంగ్ డైరెక్షన్ చూపించారు. అంటే మన డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది, మనం ఎవరిని పోలి వెళ్తున్నాం. ఒకవేళ దేవుని ఆత్మను చూడండి మనము
దేవుని ఆత్మ చెప్పినట్టుగా విని మనం ముందుకు వెళ్తే దేవుని పోలి మనము ముందుకు వెళ్ళగలము. ఇప్పుడు మోషే ఆ కాలంలో ఎన్నో దినాలు దేవునితో గడిపారు. మోషే చూడండి, దేవుడు చెప్పినట్టుగా ప్రతిదీ ఆయన నోట్ డౌన్ చేసుకున్నారు. ప్రతిదీ ఆయన చేస్తానికి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ముందుగా ఆయన వద్దన్నాడు, కానీ తర్వాత మనం చూస్తే ఆయన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నాడు. ఎప్పటి వరకు అంటే ఆయన మరణించేంత వరకు దేవుడు చెప్పినట్టుగానే ఆయన విన్నారు. దేవుడు నడిపించిన విధానాన్ని ఆ విధంలోనే ఆయన నడిచారు. కానీ ఈ కాలంలో మనం ఏం చేస్తున్నామంటే కేవలం మనము మ్రోగించే ఆ తాళం వలె, గనగనలాడు తాళం వలె మ్రోగుతున్నామని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మన జీవితాల్లో మార్పులు మనం చేయాలని చూడండి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మనం దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం. ఒకవేళ మనము మన ఇష్టానుసారంగా మనం చేస్తే చూడండి, దేవుడు ఏ విధంగా అయితే ఈ కోరహ ఇంకా అక్కడ చూసిన దాతాను వారిని ఎలాగా సెపరేట్ చేశారో ఆ విధంగా మనల్ని సెపరేట్ చేస్తారు. లోతును కూడా అబ్రహాం నుంచి దేవుడు చూడండి సెపరేట్ చేశారు. ఆయన్ని వారిని ఏం చేశారండి, సెపరేట్ చేసి అబ్రహాంని ఎక్కువగా ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. అబ్రహాం సంతానాన్ని ఎక్కువగా ఆశీర్వదించారు. ఎందుకంటే లోతు అబ్రహాంని వెంబడించాడు, కానీ దేవుని మాటకు ఆయన చూడండి విధేయత చూపించలే. ఇక్కడ మనము యెహోషువ కాలేబుని చూస్తే దేవుని మాటకి వారు లోబడి ఉన్నారు, మోషే మాటకు వారు లోబడి ఉన్నారు. కానీ కోరహ చూడండి దేవుని మాటకు లోబడలేదు. అలాగే మోషే మాటకు కూడా లోబడకుండా మాకు ఇంకా మీరు వద్దు అని వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. మాకు మేమే నాయకులుగా ఉంటాం, మాకు మేమే పరిశుద్ధులుగా ఉంటామని వారు చెప్పి వారి మీద చూడండి పెద్ద ప్రమాదాన్ని తీసుకుని తెచ్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 5వ వచనం చదివితే ఈ విధంగా తెలియజేస్తుంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 5వ వచనం. తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనెను. ఇప్పుడు మోషే కోరహతో ఇంకా వారితో వచ్చిన వారితో ఏమంటున్నారంటే, దేవుడు ఎవరిని పిలిచారో లేకపోతే పరిశుద్ధుడు ఎవరో రేపు మీకు తెలుస్తుంది. అంటే దేవుడు ఎవరిని పిలిచారో మోషేకి తెలుసు, కానీ కోరహకు తెలియదు. కానీ కోరహ ఏమనుకుంటున్నారంటే, దేవుడు వారిని పిలిచారు కాబట్టి మమ్మల్ని పిలిచే ఉంటారు, దేవుడు వారిని పరిశుద్ధపరిచారు కాబట్టి మమ్మల్ని పరిశుద్ధపరిచి ఉంటారని అనేక మాటలు ఆయన మాట్లాడేశారు. అంటే లోన్ నుంచి ఆయనకి అజ్ఞానం లేదు, బయట నుంచి కూడా ఆయనకి ఆ దర్శనం లేదు, లేకపోతే దేవుడు చెప్పిన ఆ విధానాన్ని ఆయన తెలుసుకోలేదు. దేవుడు చూడండి అన్ని సంవత్సరాల నుంచి వారిని సెపరేట్ చేస్తూ మోషేని ఎన్నుకున్నారు, మోషేని నిలబెట్టారు, అహరోన్ని పిలిచినట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ కోరహ ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, కోరహ తెలియని మాటలు మాట్లాడిన కారణంగా ఏమయ్యాడంటే ఆయన ద్వారా అనేకులు అక్కడ మరణించారంట, ఆయనతో పాటు అనేకులు ప్రాణాన్ని కోల్పోయారంట. దీని అందరికీ కారణం ఏంటంటే కోరహ దేవుని మాటను వినలేదు, కోరహ దేవుడు చెప్పినట్టుగా అర్థం చేసుకోలేదు. కానీ మనము ఒకవేళ ఆయనతో పాటు ఉన్న మిగతా వారు అనేకులు మోషేని వెంబడించారు, మోషే చెప్పినట్టుగా విన్నారు, మోషే చెప్పినట్టుగా చేశారు కాబట్టి చూడండి వారు రక్షించబడ్డారంట, వారు అక్కడ కాపాడబడ్డారంట. అక్కడ చూడండి అనేక ప్రమాదాలు వచ్చినా, ఎన్ని తెగులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యల్లో నుంచి బయటికి తీసుకొస్తానికి దేవుడు చూడండి మోషేని వాడుకున్నారు. ఈ రోజుల్లో సమస్యల్లో పడి దేవుణ్ణి చూడండి దేవుని జనుల్ని విడిచిపెట్టి వేరే వారి దగ్గరికి వెళ్తారు, ఇంకా పెద్ద సమస్యల్లోకి పడతారు, ఇంకా పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, దేవుడిని మనం అడుగుతామో, దేవుడు చూడండి ఆ సమస్యల్ని దూరం చేస్తారు, ఆ బాధల్ని దేవుడు తీసివేస్తారు, ఆ అనారోగ్యాల నుంచి మనల్ని విడుదల పరుస్తారు. ఒకసారి కోరహాకి ఏం జరిగిందో మనం అదే అధ్యాయంలో మనం సంఖ్యాకాండంలోనే 16వ అధ్యాయం 32వ వచనం చదివితే ఈ విధంగా తెలియజేస్తుంది. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సాంపద్యంను మృంగివేస్తును. అంటే చూడండి కోరహ ఒకడే అక్కడ మరణించాడా, ఆ భూమి నోరు తెరిచి వారిని, అంటే ఆ భూకంపంలో అయినా నోరు తెరిచిన తర్వాత ఆ కోరహ ఒక్కడే అక్కడ మరణించాడంటే కాదు, కోరహతో పాటు ఉన్నవారు కూడా
ఆ భూమి లేకపోతే ఆ భూకంపంలో లేకపోతే ఆ భూమి ఎప్పుడైతే నోరు తెరిసిందో చూడండి, వారు కూడా అక్కడ మరణించినట్టుగా చూస్తున్నా. ఆ కోరహకు ఉన్న సమస్తం కూడా అక్కడున్న ఇల్లైనా అక్కడున్న చూడండి ఏదేదో ఆయన పోజేసుకున్నాడో, ఏదేదో చేద్దామని ఆయన ప్లాన్ వేశాడో అన్నిటినీ అక్కడ ఆయన కోల్పోయినట్టుగా చూస్తున్నా. అన్నిటితో పాటు ఆయన కూడా అక్కడ మరణించినట్టుగా చూస్తున్నా. అంటే ఈరోజు అనేకులు చూడండి దేవుడు లేకుండా, దేవుని సంకల్పం లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏదేదో చేయాలని ఏదేదో పోగేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం వారితో చెప్తున్నది ఏంటంటే, మనము అటువంటి గనగనలాడు తాళమును పోలే మనుషులుగా కాకుండా మన దేవుని చిత్తానుసారంగా నడిసే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా మనము చేసినట్లయితే మన జీవితాల్లో చూడండి దేవుడు అద్భుతాలు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మోషే పక్కన నిలబడినట్టుగా లేకపోతే యేసుక్రీస్తుని పోలి నడిసే వారంగా మనం ఉండాలి. కానీ చూడండి కోరహను పోలి లేకపోతే కోరహ చెప్పినట్టుగా వినే వ్యక్తులుగా మనం ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. ఆ స్టోరీ అంతటితో కోరహతో ఆగిపోయిందంటే కాదు, మోషే అక్క కూడా మోషేకి విరోధంగా నిలబడిందంట. దాని తర్వాత అహరోన్ కూడా మోషేకి విరోధంగా నిలబడ్డాడు. అంటే అలాగ చూడండి దేవుని యాజకులు ఎదుట లేకపోతే దేవునికి మాట లోబడి ఉన్న వారికి విరోధంగా చాలామంది వస్తారు. వీరందరూ ఎలాగుంటారంటే, ఎవరిని పోలి ఉంటారంటే గనగనలాడు తాళముని పోలి ఉంటారు. అంటే వారు దేవుడు కాదు కానీ వేరే వారి చేతిలో వాడబడుతున్న వ్యక్తులు. వారు ఎవరిని పోలిన వారంటే వారు చూడండి దేవుడిని కాకుండా ఏదో వ్యక్తుల్ని లేకపోతే అపవాదిని పోలిన వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా చేయాలంటే మనకు ప్రార్థన అనేది అవసరం. మనకు చూడండి దేవుడు నేర్పించే ఆ ప్రేమ అనేది మనకు అవసరం, దేవుని వాక్యం అనేది మనకు అవసరం. ఎప్పుడైతే మనం వాటిని పోలి నడిస్తే చూడండి మనం దేవుని చిత్తానికి మనం లోబడి దేవుడు పనులు మనం చేయగలుగుతాం. దేవుని సేవకులకి మనము చూడండి సహకారులుగా ఉండగలుగుతాం. దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలుగుతాం. ఇక్కడ అనేకులు వచ్చారంట, అనేకులు అక్కడ చూడండి వారి ప్రాణాన్ని కోల్పోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు. దానికి కారణం ఏంటంటే వారు అక్కడ చూడండి దేవుని వాక్యం వారిలో కనిపించట్లా. కేవలం వారు బయట వాటిని చూశారు కానీ లోన వారిలో చూడండి పరిశుద్ధాత్మ లేదని కనిపిస్తుంది, పరిశుద్ధాత్మలో నడవట్లేదని కనిపిస్తుంది. ఈరోజు ఒకవేళ మనము బైబిల్ చదువుతున్నామంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. కేవలం అక్కడున్న వాటి గురించి మనం చదివి ఆ వాటిని విడిచిపెట్టకూడదు. అటువంటి స్వభావం మనలో ఉందా మనం తెలుసుకోవాలి. మోషే ఏ విధంగా అయితే దేవునితో 40 దినాలు 40 రాత్రులు గడపగలిగాడు, అలాగ మనము చేయగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? లేకపోతే మనం ఎక్కువ సమయం బయట వారికి ఇస్తున్నామా అని మనం చూడండి పరిశీలించాలి. మనం చాలా జాగ్రత్తగా వీటి మీద మన దృష్టి ఉంచాలి. మన దృష్టి ఎలాగుంటుందంటే అవుట్కమ్ లేకపోతే రిజల్ట్స్ ఎలాగుంది, ఎలాగ వారు వాడబడుతున్నారు, ఎలాగ వారు దీవించబడుతున్నారు, ఎలాగ వారు ఇంత పై స్థాయికి వచ్చారో అది మనం చూస్తున్నాం. కానీ ఏ విధంగా ఏం చేస్తే పైకి వచ్చారో, ఏమి వారు చేశారో ఏమి మనం చేయాలి. మోషే దేవునితో అన్ని దినాలు గడపగలిగాడు. దేవుని మహిమను ఆయన పొందుకొని ఆయన మహిమను చూసి అనేకులు పడిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే మోషే దేవునితో సమయం గడపాడంట. మోషే దేవుడు చెప్పిన మాటను విని ఏ విధంగా దేవుడు చెప్పారో అదే చేస్తానికి ఆయన ఇష్టంగా ముందుకు వెళ్ళాడంట. మనము నోహాను చూస్తే నోహా కూడా చూడండి దేవుడు ఏ విధంగా ఓడ కట్టమన్నాడో ఆ విధంగా ఓడ కట్టారు. లేదా ఈ రోజుల్లో మనం చూస్తే చాలామంది నాలెడ్జ్ ఎక్కువై, చాలామంది జ్ఞానము బుద్ధి ఎక్కువై ఏంటంటే దేవునికి కూడా చూడండి సలహాలు ఇస్తూ ఉంటారు. దేవుడు కూడా చెప్తారు ఓడ ఇదా కాదు ఆ విధంగా ఉండాలి, ఇలాగ ఉండాలని చూడండి అనేక విధంగా వారు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ సలహాల్లో చూడండి వారు కూడా పడిపోతారు, వారితో పాటు అనేకుల్ని వారితో పాటు తీసుకెళ్ళిపోతారు. కానీ నోహాను మనం చూస్తే నోహాహు దేవుని మాట విన్నాడంట. వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు చెప్పిన విధానాన్ని ఆయన కట్టాడంట. దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఆ ఓడను కట్టాడంట. ఈరోజు మనము మీరైనా నేనైనా దేవుని ప్రియ బిడ్డలైన దేవుని విశ్వాసులైన దేవుడిని నమ్మిన వారందరూ ఏ విధంగా బైబిల్ తెలియజేస్తుందో ఆ విధంగా మనం నడిచినట్లయితే చూడండి మనకి ఎంతమంది విరోధంగా వచ్చినా ఈ కోరహ వలె వారు వెనక్కి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే దేవుడు ఒకసారి మనల్ని వాడుకున్నారంటే చూడండి వేరే వారు వచ్చి ఇది నా స్థానము, నేను పరిశుద్ధుడిని, నేను నిలబడతా అని అనేకులు మన విరోధంగా వస్తారు. లేకపోతే మన స్థానాన్ని దొంగలించాలని లేకపోతే మన స్థానాన్ని తీసుకోవాలని వారు ప్రయత్నిస్తారు. కానీ దేవుని మాట ఒకసారి విడుదలైంది అంటే దేవుడు
ఒకసారి మిమ్మల్ని ఎన్నుకున్నారంటే, దేవుడు ఒకసారి మనల్ని అపాయింట్ చేశారంటే వేరే వారు చూడండి మనల్ని ముట్టలేరు. ఒకసారి మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుంచి మనం చదువుకుందాం. మీకేమి త్రోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక వ్యక్తి తన మొదటి కుమారుని ఏం చెప్పాడంటే ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, వెంటనే ఆ కుమారుడు, పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, నేను వెళ్ళను, నేను పోను అని ఆయన చెప్పాడంటే, ఆ విషయంలో మనం ఏమని కనిపిస్తుందంటే, ఆ వ్యక్తి చేయను అని ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని చెప్పాడు, ఒక మాటను ఆయన చెప్పాడు. కానీ తర్వాత ఆయన వెళ్తానని చూడండి పశ్చాత్తాపం పడి ఆయన మారు మనసు పొందుకుని ఏమన్నాడంటే, నేను చేస్తాను, ఎందుకంటే చెప్పింది నా తండ్రి ఆయన చెప్పిందంటే నా మంచి కొరకే చెప్పుంటాడని ఆయన వెళ్ళాడు. వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే వెళ్ళను అన్నాడు, కానీ చేస్తానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఈయన చేసే వ్యక్తిగా ఉన్నాడు కానీ చెప్పే వ్యక్తిగా మనకు కనిపించట్లే. ఈ రోజుల్లో చాలామంది చెప్పే వ్యక్తులుగా ఉంటున్నారు కానీ చేసే వ్యక్తులుగా ఉండరు. దాని తర్వాత చూడండి ఆ వ్యక్తి ఆయన 2వ కుమారుడిని పిలిచాడు. 30వ వచనంలో మనం చదివితే, అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పోదున నేను గాని పోలేదు. ఈ 2లో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అప్పుడు జవాబు ఏం చెప్తున్నారండి? మొదటి వాడే అని. అక్కడ మనం నెక్స్ట్ వర్స్లో చూస్తే ఎవరు దేవునికి ఇష్టడుగా ఉన్నారు, లేకపోతే ఆ తండ్రికి ఇష్టడుగా ఉన్నారంటే మొదటి కుమారుడు అంట. 2వ కుమారుడు ఎందుకు ఇష్టంగా లేడు అంటే దానికి కారణం ఏంటంటే, వెళ్తాను అన్నాడు కానీ ఆయన చూడండి వెళ్ళలేదంట. మొదటి కుమారుడు వెళ్ళను అన్నాడు కానీ వెళ్ళాడంట. మన జీవితాల్లో మనం చూడండి చేస్తాము, చేయగలుగుతాము, అనేక నిర్ణయాలు తీసుకుంటాం, అనేక సార్లు చెప్తూ ఉంటాం, అనేక సార్లు వాటి గురించి అన్నిటినీ సిద్ధపరుస్తాం కానీ చేయలేకపోతున్నాం. కానీ మనము చేసేవారుగా ఉండాలి. మనం చెప్పకపోయినా చేసేవారుగా ఉండాలి, చెప్పాలి కూడా, ఇంకా చేసేవారుగా కూడా ఉండాలి. ముఖ్యంగా చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ఈ మొదటి కుమారుడు చెప్పలేదంట, అంటే నేను చేయలేను అని ఆయన చూడండి నేను వెళ్ళను ఆయన చెప్పేశాడు కానీ వెళ్ళాడంట. అది చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, పాపులు కూడా ముందు చేయలేకపోయారు కానీ దేవుని రాజ్యం వచ్చేసరికి వారు ముందుగానే తెలుసుకుని వారి పాపాలని వారు చూడండి పాప నిమిత్తం వారు చూడండి పశ్చాత్తాపడి పాపాలని విడిచి దేవుడిని వెంబడిస్తారంట. ఈ రోజుల్లో చాలామంది నేను కోరహా వలె నేను పరిశుద్ధుడిని అని చాలామంది చూడండి, కోరహా కూడా అలాగే చెప్పండి నేను పరిశుద్ధుడిని అని. ఆఖరికి ఏం జరిగిందంట, ఆయన చేసిన పని ద్వారా ఆయన మరణించినట్టుగా చూస్తున్నా, ఆయన సర్వాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నా. ఈరోజు మీరైనా నేనైనా కేవలం చెప్పేవారుగానే కాకుండా చేసేవారుగా ఉండాలి. మనము ఎంతో నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో డిసిజన్స్ తీసుకుంటాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాం, లేకపోతే ఆల్ నైట్ ప్రార్థన చేస్తామని, లేకపోతే ఈ సంవత్సరంలో బైబిల్ అంతా చదివేస్తామని అనేక నిర్ణయాలు మనం చెప్తాం కానీ చేయలేకపోతాం. కానీ దేవుడు చూడండి క్షమించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. ఈ సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం కానీ ఆ సంవత్సరానికి మనం చూడండి ఇంకా ఎక్కువగా చేసేవారుగా ఉండాలి. ముఖ్యంగా మనం చెప్పామంటే వాటిని చేసేవారుగా ఉంటే చూడండి ఖచ్చితంగా దీవెనలు పొందుకుంటాం. అంటే మనము చెప్పాలి కూడా, డిసిజన్ తీసుకోవాలి కూడా, అలాగే చేసేవారుగా కూడా ఉండాలి. కానీ మనము ఆ గనగనలాడే తాళం వలె ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనము అనేక వాటిని మనం చూడండి డిసిజన్స్ తీసుకున్నాం, నిర్ణయం తీసుకున్నాం, మనం చేస్తామన్నాం కానీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటని మనము తెలుసుకోవాలి. వాటిని చేసేవారుగా మనం ఉండాలి. వాటిని మనము ముందు పెట్టుకొని చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తారు. దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది.
రెండో కుమారుడు వలె చేస్తాను నానా అని చూడండి చేయకుండా వెళ్ళిపోయాడంటే ఆయన ఇష్టడుగా లేడు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వ్యక్తులుగా మనం కాకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం చూడండి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. పౌలు గారి ద్వారా దేవుడు ఏం చెప్పారండి, ఒకవేళ ప్రేమ లేకపోతే మనం వారికి ఇష్టలుగా ఉండలేము. ఒకవేళ మనం మోషే కోర్హ జీవితంలో మనం చూస్తే మనం పరిశుద్ధులుగా లేకపోయినా వారు బయట నుంచి పరిశుద్ధులుగా ఉన్నామని చెప్పి చూడండి వారి జీవితాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాం. మనం వారి వలె కాకుండా అబ్రాహాం వలె మనం ముందుకు వెళ్ళేవారుగా, యెహోషువ వలె మనం చూడండి దేవుని నాయకులకి లోబడే ఉండేవారుగా, దేవునికి లోబడి ఉండేవారుగా మనం జీవించినట్లయితే దేవుడు చూడండి అద్భుతాలు చేస్తారు. దేవుని సన్నిధిలో దేవుని పనిలో మనల్ని వాడుకుంటాం. దేవుడి మాట చొప్పున మనం ముందుకు వెళ్ళేవారుగా మనము ఉండగలుగుతాం. మనము ఈ మాటలు నమ్మినట్లయితే చూడండి మంచి డిసిజన్ మనం తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని అందరినీ వాడుకుంటారు. దేవుడి ప్రేమ చూడండి అందరికీ ఈక్వల్గానే వచ్చింది. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. మనం కూడా ఆ విధంగా ఆయన ప్రేమను కలిగి మనం ముందుకు వెళ్ళే వ్యక్తులుగా ఉండాలి. మనం చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఎవరైతే ఈ మాటలను విన్నారయా, మీ వాక్యానుసారంగా జీవిస్తానికి ఎవరైతే ఒక తీర్మానాన్ని తీసుకున్నారో వారందరినీ దీవించండి. 2023 వరకు ఏదైతే చేయలేకపోయారో ఈ 2024లో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా వినేవారుగా, మీకు లోబడేవారుగా, మీ సేవకులకి మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో వారిని ప్రేమించే విధంగా, వారి మాటల్ని మీ మాటలు వారి ద్వారా వినటానికి, మీ సేవకుల ద్వారా ముందుకు నడుస్తానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని కోరుతున్నాం. అనేక సమస్యల్లో ఎవరైతే ఉన్నారో ఆ సమస్యల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురామని కోరుతున్నాం. అనారోగ్యాన్ని నుంచి బయటికి తీసుకురామని కోరుతున్నా రాజా, గొడవల నుంచి బయటికి తీసుకురామని కోరుతున్నా. మీరే ప్రభా విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి సాయం తెచ్చేయండి. ఎవరికి ఏ ఒక కరువు, ఏ ఒక ఇబ్బంది కలగకుండా ప్రభా, ఏ ఒక లేమి ఎవరికి కలగకుండా మీరే వారు చేపట్టి నడిపించండి. మా కొరకే మీరు సర్వాన్ని విడిచిపెట్టారా, ఎవరు ఏది కోల్పోకుండా అన్నిటి నుంచి వారిని సురక్షితంగా మీరే ప్రభా వారిని కాపాడమని కోరుతున్నాం. మీరే వారికి తోడుగా, నీడుగా, అండగా నిలిచి ఉండి మీరే వారికి సాయం తెచ్చండి. మీరే వారిని నడిపించండి. మీకు సమీపంగా నడిచేవారుగా, కోర్హా వలె కాకుండా ఒక యెహోషువ, కాలేబు వలె మీ మాట విని ముందుకు వెళ్ళి అన్నిటినీ స్వాధీనపరచుకునేవారు, మీ ప్రామిసెస్ని, మీ వాగ్దానాల్ని పొందుకునేవారుగా, స్వాధీనపరచుకునేవారుగా ప్రభా మమ్మల్ని అందరినీ చేయమని కోరుతూ, మీ శక్తితో, మీ బలంతో ప్రతి బిడ్డని నింపమని కోరుతూ, ప్రతి ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అందరినీ ప్రభా మీ పరిశుద్ధాత్మతో నింపి మీ సంకల్పంలో నడిపించమని కోరుతూ, మీ శక్తి బలంతో నింపి నడిపించమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. Thank you. God bless you all.